వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్లేస్. ఇక్కడ రూమ్స్ అన్ని వెకేట్ చేస్తాం కదా, మన క్యారవాన్ ఉండే. క్యారవాన్ వెకేట్ చేసి లగేజ్ అంతా సర్దేశారు బాయ్స్. ఇప్పుడు నిన్న యాక్చువల్లీ ఎడింబర్గ్ క్యాసిల్కి వెళ్ళాల్సిందండే, బట్ మేము వెళ్ళేసరికి టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సండే కదా నిన్న. బర్త్డే బాయ్, సే హాయ్ బ్రో, యోగేష్ బ్రో సే హాయ్. ఆయన మన బర్త్డే బాయ్ ఈరోజు బర్త్డే అవుతుంది. సో నేను ఎడింబర్గ్ క్యాన్సిల్ అయిపోయింది బికాస్ టికెట్స్ సోల్డ్ అవుట్ ఉండే. చెప్పా హాయ్ కూడా చెప్పా ఆయన. ఈరోజు రీబుక్ చేసామన్నమాట. ఎడింబర్గ్ క్యాసిల్కి వెళ్ళేసి అక్కడ నుంచి లోచ్లమోడ్ అని ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ వెళ్ళి అక్కడ నుంచి పక్కన ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళి అక్కడ నుంచి గ్లెన్ఫినాన్కి వెళ్తున్నాం. దట్స్ అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. గ్లెన్ఫినాన్లో చాలా హ్యారీ పాటర్ షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా మంచి నేచర్ స్పాట్స్, ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. ఈ రోజుకి అదే ప్లాన్. లెట్స్ సీ. హాయ్ చెప్పు యూట్యూబ్ ఛానల్ కి. హాయ్ గౌతమ్ గమనం ఫ్యాన్స్, పీపుల్, వాచర్స్, సబ్స్క్రైబర్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మంచిగా పర్లేదు. స్టోన్ థ్రోవర్ అక్కడ రాయి పెట్టి ఇక్కడెక్కడో కొడితే లేచి గైస్ వి రీచ్ సెకండ్ లొకేషన్. బట్ ఫుల్ వర్షం పడుతుంది. లోచ్లమోడ్ అని చెప్పేసి చిన్న లేక్ అన్నమాట. చిన్నగా చాలా పెద్ద లేక్.
లొకేషన్ ఫాల్స్ ఆఫ్ ఫలోచ్ వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ ట్రెక్ చేయాలి. అక్కడ కార్ పార్క్ చేసాము. ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది నువ్వేం చేయాలి నేనే చెప్తా. ఇట్లా బ్లాగర్ మళ్ళీ బై తీస్తున్నా బై. చూడండి గాయస్ తిడుతున్నారు, ఏం బ్లాగర్ నువ్వు వీడియో సగా తీస్తలేవని. చాలా మంచిగా వస్తున్నాము. యూట్యూబర్ మాత్రం పెద్ద టాయిలెట్ పోసుకుంటున్నాడు రావడానికి, వాటర్ లోకి దిగడానికి. మేమంతా చేయలేకపోతున్నాం. అంటే మీ యూట్యూబర్ గౌతమ్ సోనం మాత్రం దుఃఖలేడు. హ్యాష్ ట్యాగ్ గౌతమ్ ఈస్ నుంచి జస్ట్ 2 minutes అంటారా? అడిగినావా? అడిగినా నేను. అరే రే రే తెల్ల షూస్ 10,000 షూస్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ముందు డబ్బులన్నీ ఒక లెక్క చెప్పు. డబ్బులు ఇదే అంటారా? అయితే నువ్వు అనాలంటా? నాకు అర్హత లేదు. అంతద్దు అంతద్దు. నాకు అర్హత లేదంటున్నావు. యోగి బ్రో, యోగి బ్రో, హ్యాపీ బర్త్డే బ్రో. నీళ్ళలోకి దూకపోతున్నా సాకేబ్. ఎవడే నేను ఉంటే నమ్మకం పైన కొంచెం ఈత వచ్చిన వాళ్ళు కమాన్ ఆసిఫ్ అక్కడంట ఉండిపోవాడికి. డైవ్కి ప్రిపరేషన్ జరుగుతుంది. ఇద్దరు ప్రొఫెషనల్ మ్యాథమెటిషియన్స్ మ్యాథ్స్ చేస్తున్నారు, క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి దూకితే ఏమవుతుంది అని. टर्की माँ की 2,000 years later. आसिफ भाई వంటలు ఉడుకుతున్నాయి. ఆసిఫ్ భాయ్ భయపడాల్సిన అవసరం ఏం లేదు గైస్, ఇద్దరు గజ అయితే కాలే. సో వాళ్ళకి ఏమీ కాదన్న ధైర్యం వాళ్ళకుంది. కన్ఫర్మేషన్ అయిపోయింది. నేను దూకుతున్నా. రెడీ వీడియో రెడీ. టీషర్ట్ ఇవ్వాలా? One eternity later. Oh my god,
ఎట్లుందిరా రెండో గజయితగాడు దూకోబోతున్నాడు. आसिफ कैसे? మెల్లగా బాల్స్ లోపలికి పోతుంటాయి. ఇది చూడు విశాల్. How are you? I am under the water. Please help me. Here too much raining. అక్కడే ఉండు తొందరగా. అక్కడే ఉండరా విశాల్. ఇక్కడ నుంచి స్లో మోషన్. It was at this moment that he knew. He fucked up. ఈ పని తెచ్చుంటాడు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. దా మెల్లగా. భయపడుకుంటూ పోయేది వీడియోస్ జరుగుతున్నారు. ఏం చేస్తున్నావు? చీ బాబీ చెప్పేమన్నా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? డర్కే ఆగే జీతే. You guys know how to swim nicely, bro. Happy birthday to you. Claps.